ఎండలు మండిపోతున్నాయి. ఒక్కపోతలో ఉండలేక మనమే చల్లదనం కోసం వెతుక్కుంటాం. అలాంటిది బుజ్జి బుజ్జి పక్షుల పరిస్థితి ఎలా ఉంటుంది? అస్సలు తట్టుకోలేవు. అందులోనూ విహంగాలకు ఆవాసమైన చెట్లను కొట్టేయటంతో పల్లె పట్నం అనే తేడా లేకుండా కాంక్రీటు జంగిల్లా మారుతున్నాయి. ఈ క్రమంలో పక్షులు గూళ్లు కట్టుకునేందుకు కాసింత చోటు కరువైంది. నిల్వ నీడ లేకుండా దాహం ఆకలితో బుల్లిపిట్టలు అల్లాడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పక్షుల మిత్రుల్లా మారారు కొరటపాడు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు. బుల్లిగువ్వలకు కాసింత నీరు గింజలు పెడదాంబురో అంటూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పక్షుల కిలకిల రావాలు, కోకిల గానాలు, పిచ్చుకమ్మల పలకరింపులతో ఆహ్లాదంగా ఉండే వాతావరణం క్రమంగా కనుమరుగైపోతోంది. చెట్ల నరికివేతతో పర్యావరణం దెబ్బతినడమే కాదు, పక్షుల గూడు సైతం చెదిరిపోతోంది. ఉష్ణోగ్రతలు పెరిగి మనుషులే కాదు, మూగజీవాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు కొరటేపాడు పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పచ్చని చెట్ల పెంపకం, పక్షుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పక్షికి ఇంత ధాన్యం, పశువుకి కొంత గ్రాసం, మనిషికి అంత సాయం అన్న పెద్దల మాటను ఫాలో అవుతున్నారు. కొరటపాడు పార్కు గుంటూరు నగరంలోనే అతిపెద్దది. దాదాపు 1000కి పైగా వివిధ రకాల చెట్లున్నాయి. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో వాకర్స్ సభ్యులు వృక్షాలకి కృత్రిమ పక్షిగూళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రకాల పక్షులకు పార్కు ఆవాసంగా మారింది. ఇక్కడున్న గువ్వలకు ఎండతో ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కిలోమీటరు పైగా ఉన్న వాకింగ్ ట్రాక్ను ఇసుక ట్రాక్గా మార్చారు. వేసవి తాపం నుంచి పక్షులకు ఉపశమనం కలిగించేందుకు చెట్లకు నీరు పెడుతూ పరిసరాల్లో నీళ్లు చల్లుతున్నారు. పక్షుల కోసం చెట్లకు గిన్నెలు ఏర్పాటు చేశారు. గింజలు, తాగునీరు అందిస్తున్నారు. ఈరోజు పక్షులకి కొరటపాడు వాకింగ్ ట్రాక్ నందు సుమారు 60 చెట్లకి గింజలు, మంచినీరు టబ్బులు పెట్టి వాకర్స్ చేత లేదంటే అసోసియేషన్ పాలకవర్గ కమిటీ సభ్యుల చేత కానీ ప్రతిరోజు పక్షులకి నీళ్లు, గూడు, వసతి సౌకర్యం కల్పించడం జరిగింది. పక్షులు కూడా బతకాలి, చక్కగా ఉండాలనే ఉద్దేశంతో కొరటపాడు వాకింగ్ ట్రాక్ నందు గూడు నీరు అనే పథకం చేయడం జరుగుతూ ఉందని తెలియజేసుకుంటూ ఉన్నాం. చెట్లకి నీళ్లు పడుతుంటానండి. పక్షులకు కూడా ఈ ధాన్యాలు పెడుతుంటా, తర్వాత నీటి వసతి కూడా ప్రొవైడ్ చేయబడింది. ఇందులో కూడా మన ప్రెసిడెంట్ గారు, బాజీ గారు బాతులు తీసుకొచ్చి పెట్టారు. మన సుందరీకరణ చేశారు. చాలా చెట్లను తీసుకొచ్చేసి చిన్న చిన్న మొక్కలు కూడా మొత్తం చుట్టూరా కూడా నాటించారు. పక్షులు, ఉడతలు, ఇక్కడ ఉడతలు చాలా ఉంటాయండి. ఉడతలకి నీళ్లు కావాలి, గింజలు కావాలి. ఇది పెట్టామండి. ఒక దాంట్లో నీళ్ళని రాస్తాము, ఒక దాంట్లో గింజలు. ఉడతలు బాగా వృద్ధి చెందుతున్నాయి. పక్షులు కూడా ఈ గింజలు తింటాయి. నగరవాసులు సైతం ప్రకృతితో, పక్షులతో మమేకమయ్యేలా కృషి చేస్తున్నారు. పార్కుకు వచ్చేవారు పక్షులకు ధాన్యం తెచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. చెట్లు, పిట్టలను సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు తాము సైతమంటూ సమాజానికి సందేశాన్ని ఇస్తున్నారు. రేడియేషన్ విపరీతం అయిపోయింది. ఆ రేడియేషన్ తర్వాత ఈ పాపం పిట్టలు అన్ని చిన్న చిన్న మూగజీవాలన్నీ చచ్చిపోతున్నాయి. రాబోయే జనరేషన్కి మనం పిట్టలు ఎలా ఉంటాయి, పిచ్చుకలు ఎలా ఉంటాయో కూడా మనం ఫోటోల్లోనూ ఎక్కడో చూపించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. గూళ్ళు కట్టి పావురాలకి, వాటికి వీటికి, తర్వాత వాటి నివాసం ఉండే విధంగా మధ్య మధ్యలో గూళ్ళు పెట్టాం. కొన్ని పాడైనవి, ఎండకి పాడైపోయినాయి. ఇంత ఎన్విరాన్మెంట్ ఉంటే చక్కగా కొంచెం పక్షులే బతుకుతూ ఉంటాయి అని. చెట్లను కూడా బాగా నాటారు. ఈ పక్షులు కూడా బాగా వస్తాయి. ఈ చెరువులోకి చాలా బాతులని కొన్ని పక్షులు వచ్చి విహరిస్తూ ఉంటాయి. పైన ఈ చెట్లకి కృత్రిమమైనటువంటి గూళ్ళు కూడా అమర్చారు పక్షులు నివాసం ఉండటానికి. కాబట్టి చెట్లు పెంచాలి, పర్యావరణ పరిరక్షణని అందరూ పరిరక్షించాలి.